Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఐపీఎల్ 2026లో ఇంకా రెండే మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఒకటి క్వాలిఫైర్ 2, ఇంకొకటి ఫైనల్. క్వాలిఫైర్ 2లో ఆర్ఆర్ వర్సెస్ జీటీ మధ్య జరగబోతుంది న్యూ చండీగఢ్ వేదికగా. సో ఇక్కడ గెలిచి ఫైనల్కి ఎవరు చేరుతారు, ఓడి ఎవరు ఇంటికి వెళ్తారు, దీనికి సంబంధించి మనం మాట్లాడితే మ్యాచ్ల హోరాహోరీ ఏ రకంగా ఉండబోతుందో మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్, ఆర్ఆర్ బీభత్సమైనటువంటి ఫామ్తో గెలిచి క్వాలిఫైర్ 2కి వచ్చింది. క్వాలిఫైర్ 1లో ఓడిపోయి కొంత నైరేషన్ తోటి మళ్ళీ పికప్ కావాలనే పట్టుదలతో జీటీ ఉంది. ఈ మ్యాచ్ ఒక గట్టి పోటీ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది. న్యూ చండీగఢ్లో జరుగుతున్న మ్యాచ్ కాబట్టి ఎలా ఉండబోతుంది ఇక్కడ మ్యాచ్? ఎందుకంటే ఫైనల్కి ఎవరు వెళ్తారు అనేది ఈ మ్యాచ్ తో డిసైడ్ అవుతుంది. మొమెంటమ్ ఈజ్ విత్ ఆర్ఆర్, ఎందుకంటే వాళ్ళు లాస్ట్ మ్యాచ్ గెలిచారు. గుజరాత్ ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ లో చాలా పెద్ద తేడాతో 92 రన్స్ హ్యూజ్ మార్జిన్ తో ఆర్సీబీ చేతిలో ఓడిపోయారు. అంత పెద్ద మార్జిన్ తో ఓడిపోయిన తర్వాత చాలా డిమారలైజ్ అవుతారు వాళ్ళు. అదొకటి వాళ్ళకి డిసడ్వాంటేజ్. రెండోది ఏంటంటే ఈ క్వాలిఫైర్ 2 కూడా ఎలిమినేటర్ జరిగిన సేమ్ గ్రౌండ్ లో జరుగుతుంది. సో ఆ గ్రౌండ్, అక్కడ కండిషన్స్ అన్ని కూడా ఆర్ఆర్ తెలుసుంటాయి. అందులో వైభవ్ సూర్యవంశీ ఉన్న ఫామ్ ఒకటి, ఇవన్నీ కూడా ఆర్ఆర్ ఈజ్ ఇన్ బెటర్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్, బెటర్ పొజిషన్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి ఈ క్వాలిఫైర్ 2లో. బ్యాటింగ్ బలాల విషయానికి వస్తే జీటీ అదేవిధంగా ఆర్ఆర్ ఏది కొంత స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు, టాప్ ఆర్డర్ కాకుండా మొత్తం మిడిల్ ఆర్డర్ వరకు కూడా చూసుకుంటే. అయ్యా, రెండు టీమ్స్ కూడా బ్యాటింగ్లో స్ట్రాంగ్గానే ఉన్నాయి, కానీ రెండు టీమ్స్ కూడా టాప్ హెవీ టీమ్స్. అంటే టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అవుతాయి, 1, 2, 3 మీద డిపెండ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ అండ్ జురెల్. తర్వాత వాళ్ళకి బ్యాటింగ్లో అంత డెప్త్ లేదు. మనం ఎలిమినేటర్లో కూడా చూసాం. ఎలిమినేటర్లో ఎప్పుడైతే జురెల్ అవుట్ అయ్యాడో, జురెల్ ముందు వైభవ్, తర్వాత జురెల్ అవుట్ అయ్యాడు, తర్వాత వాళ్ళు అదే మొమెంటం కంటిన్యూ చేయలేకపోయారు. ఒక దశలో వాళ్ళు 275 వస్తుంది అనుకుంటే దే ఎండెడ్ అప్ విత్ 243. సో ఆ నేపథ్యంలో వాళ్ళకి టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అవుతారు. సేమ్ అప్లైస్ టు గుజరాత్ ఆల్సో. గుజరాత్ కూడా అదే పరిస్థితి. గుజరాత్ కూడా వాళ్ళు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అండ్ జాస్ బట్లర్ మీదే డిపెండ్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళకి అంత స్ట్రెంగ్త్ లేదు బ్యాటింగ్లో, ఏమాత్రం లేదు. సో రెండు టీమ్స్ బ్యాటింగ్ విషయంలో దే హెవీలీ డిపెండ్ ఆన్ దే టాప్ 3 అని చెప్పి మనకు క్లియర్గా అర్థం. సో ఇక్కడ పిచ్ ఏ రకంగా, అంటే ఎలిమినేటర్ మ్యాచ్ ఆడినటువంటి గ్రౌండే కాబట్టి సేమ్ కండిషన్స్ ఉండేటువంటి అవకాశం ఉందా, లేకుంటే ఏమైనా మారేటువంటి అవకాశం ఉందా? మొదట టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకుంటాయా టీమ్స్, లేకుంటే చేజింగ్కి వెళ్తాయా? ఇప్పుడు ఎలిమినేటర్ కానీ క్వాలిఫైర్ 1 కానీ రెండు కానీ టీంలు అవే చేశాయి. టాస్ గెలిచి ఫీల్డింగ్కి వెళ్ళాయి, 2 ఓటమి పాలైనటువంటి సందర్భాన్ని చూసాం. డిపెండ్స్ ఆన్ ది పిచ్ ఎలా ఉంటుంది అనేది. మనం సన్ రైజర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయడం ఒక మిస్టేక్గా కూడా భావిస్తున్నాం. ఫస్ట్ బ్యాటింగ్ టీం అక్కడ ముఖ్యంగా ఈ ముల్లాపూర్ స్టేడియం న్యూ చండీగఢ్, అక్కడ ఈ సీజన్లో ఆడిన అన్ని మ్యాచ్లో హై స్కోర్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ వితౌట్ ఎక్సెప్షన్ ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ 200 చేయడం అనేది మనం చూసాం. సో డ్యూ ఫ్యాక్టర్ కూడా ఏం లేదు. ఈవెన్ ఎలిమినేటర్లో కూడా ఎలాంటి డ్యూ వల్ల ఇబ్బంది కూడా ఏం కనబడలేదు. సో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తే బెటర్ ఏమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పిచెస్ ఈ ప్లే ఆఫ్స్లో అన్నీ కూడా చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీగానే, చాలా అన్యాయం ఇది. ఎందుకంటే బౌలర్స్కి ఎంతో కొంత హెల్ప్ ఉండాలి, కానీ అలాంటి హెల్ప్ ఏం కనపట్లేదు. సో ఆ నేపథ్యంలో టాస్ కీలకం కాబోతుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం, రెండు టీమ్స్ కూడా బ్యాటింగ్లో స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఐ థింక్ ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే బెటర్ ఏమో నాకు అనిపిస్తుంది. బౌలింగ్ విషయానికి వస్తే రెండు జట్లలో ఏది కొంత స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు సార్. అంటే ఆర్ఆర్లో ప్రధానంగా స్టార్గా ఆర్చరే కనిపిస్తున్నాడు, బట్ జీటీలో మాత్రం కొంత ఎక్కువ ఫేసెస్ ఉన్నట్టు కనపడుతుంది. సో బలాబలాలు చూస్తే ఏ టీంకి ఎక్కువ స్ట్రెంత్ ఉందని చెప్పొచ్చు బౌలింగ్ విభాగంలో? బౌలింగ్లో డెఫినెట్గా గుజరాత్ ఇస్ ఏ స్ట్రాంగ్ లైనప్. ఎందుకంటే అక్కడ రబాడాతో పాటు మీకు సిరాజ్ కూడా ఉన్నాడు. సిరాజ్ కూడా ఇద్దరు పవర్ ప్లేలో చాలా చాలా అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నారు. తర్వాత దే హ్యావ్ ప్రసిద్ధ్ కృష్ణ, తర్వాత లాస్ట్ మ్యాచ్లో కుల్వంత్ క్రెజ్రేల్ లాంటి కొత్త బౌలర్ని తీసుకొచ్చారు. కానీ దే హ్యావ్ ఆల్సో జేసన్ హోల్డర్ మిడిల్ ఓవర్స్లో మంచి వికెట్లు తీస్తున్నాడు. సో వాళ్ళు ఐ థింక్ దే మైట్ గో బ్యాక్ టు అర్షద్ ఖాన్ ప్లస్ రషీద్ ఖాన్ ఉన్నాడు. సో వాళ్ళకి 6 గన్ బౌలర్స్ కనిపిస్తున్నారు అక్కడ. చాలా చాలా స్ట్రాంగ్ వాళ్ళు బౌలింగ్లో. మీరు అన్నట్టుగా ఇక్కడ రాజస్థాన్ విషయానికి వస్తే ఆర్చర్ ప్రతి మ్యాచ్లో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది మ్యాచెస్లో హెస్ పిక్డ్ అప్ వికెట్ ఇన్ ది ఫస్ట్ ఓవర్ ఇట్సెల్ఫ్. ఫస్ట్ ఓవర్లో కీలకమైన ఓపెనర్లను అవుట్ చేయడం అతనికి ఒక రొటీన్గా మారింది. సో అభిషేక్ శర్మను కూడా సెకండ్ బాల్కి అవుట్ చేశాడు. అతను జైపూర్లో జరిగిన మ్యాచ్లో ఫస్ట్ బాల్కి అవుట్ చేశాడు అభిషేక్ శర్మ. సో అతనికి ఆ ఫస్ట్ ఓవర్లో వికెట్ తీయడం అనే ఆ న్యాక్ అనేది చాలా చాలా డేంజరస్గా మారుతుంది. ఈజ్ ఆల్సో వర్కింగ్ అప్ గుడ్ పేస్, మంచి రిథంలో కనిపిస్తున్నాడు. ఇంకా నాన్రీ పార్కర్ కూడా అతను సపోర్ట్ ఇస్తున్నాడు. అతను కూడా చాలా మంచి ఎక్స్ప్రెస్ పేస్తో బౌలింగ్ చేసే బౌలర్. బ్రిజేష్ శర్మ
సన్ రైజర్స్తో మ్యాచ్లో అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు, కానీ ఈజ్ జనరలీ హాస్ డన్ వెల్. వాళ్ళ స్పిన్నర్స్ కంపేర్ టు రషీద్ ఖాన్, అటు యశ్రాజ్ పుంజా కానీ తర్వాత రవీంద్ర జడేజా కానీ అంత మంచి ఫామ్లో లేరు. బట్ నేను అనుకోవడం మీరు అన్నట్టుగా దే డిపెండ్ మోస్ట్లీ ఆన్ ఆర్చర్, వెరాజ్ గుజరాత్ హ్యాస్ ఏ స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీని ఎలా అవుట్ చేయాలనే విషయంలో వాళ్ళ కోచ్ ఆశీష్ నెహ్రా కూడా అతను బౌలర్ కాబట్టి వాళ్ళకి మంచి ప్లాన్తో వస్తారు. సో అతను వైభవ్ సూర్యవంశీని కనుక రబాడా ఆర్ సిరాజ్ పవర్ ప్లేలో అవుట్ చేస్తారు, ఎందుకంటే పవర్ ప్లేలో వికెట్లు తీస్తున్నారు. రబాడా ఐ థింక్ 17-18 వికెట్స్ పవర్ ప్లేలో తీశాడు. సో వైభవ్ వికెట్ కనుక పవర్ ప్లేలో రబాడా కానీ సిరాజ్ కానీ తీయగలిగితే దట్ విల్ బీ దర్ టికెట్ టు ఫైనల్స్. దానికోసం పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు ఆశీష్ నెహ్రా కానీ వాళ్ళ కోచ్ ఆశీష్ నెహ్రాతో పాటు విక్రమ్ సోలంకి ఉన్నాడు అక్కడ. తర్వాత మీకు పార్థివ్ పటేల్, కెప్టెన్ శుభ్మన్ గిల్ అందరూ ఆ ప్లాన్ తయారు చేసుకుంటారు. ఆ ప్లాన్ వర్కౌట్ అయితే మాత్రం అది గుజరాత్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. లేదు వైభవ్ మళ్ళీ ఇదే రకమైన ఒక డిస్ట్రక్టివ్ ఇన్నింగ్స్ ఆడాడు అంటే అతను హీ విల్ బికమ్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్ వన్స్ అగైన్ ఫర్. సో ఓవరాల్గా ఈ మ్యాచ్ గెలిచి ఎవరు ఫైనల్కి వెళ్తారు, ఎవరికి కొంత ఎడ్జ్ ఉందంటే ఏం చెప్పొచ్చు సార్? అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, బ్యాటింగ్లో రెండు టీమ్స్ కూడా టాప్ హెవీగానే ఉన్నాయి. సో టాప్ ఆర్డర్ మీద రెండు టీమ్స్ డిపెండ్ అవుతాయి. టాప్ ఆర్డర్లో మనం ఎవరిని సపరేట్ చేయలేం. యాక్చువల్గా గుజరాత్ టీంలో ముగ్గురు ఫామ్లో ఉన్నారు. ఇక్కడ చూస్తే ఏంటంటే మీకు వైభవ్ అండ్ జురెల్ మాత్రమే ఫామ్లో ఉన్నారు. జైస్వాల్ ఫామ్ అటు ఇటుగా ఉంది. సో బ్యాటింగ్లో వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ ఉంది. బౌలింగ్లో కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా గుజరాత్కి చాలా మంచి అడ్వాంటేజ్ ఉంది, బికాస్ దే హ్యావ్ గాట్ వెరీ గుడ్ బౌలర్స్. బట్ రాజస్థాన్కి ఒకరిద్దరు బౌలర్స్ మీద వాళ్ళు డిపెండ్ అవుతున్నారు. సో ఆ రకంగా తీసుకుంటే మనం ట్రెడిషనల్గా ఆలోచిస్తే కన్వెన్షనల్ విజ్డమ్ సేస్ గుజరాత్ హ్యాస్ ఎన్ ఎడ్జ్. కానీ మనం ఈ వైభవ్ సూర్యవంశీ బాస్ బేబీ ఫ్యాక్టర్ అనేది దృష్టిలో పెట్టుకోవాలి. సో మనం చెప్పుకున్న లెక్కలన్నీ మామూలుగా నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో గుజరాత్ని ఫేవరెట్గా అనుకునేలా చేస్తాయి. కానీ వెన్ వీ టేక్ దిస్ బాస్ బేబీ ఫ్యాక్టర్ ఇన్ టు కన్సిడరేషన్ ఇవన్నీ తుడిచిపెట్టకపోతాయి. మనం ఈవెన్ సన్ రైజర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు అలాగే అనుకున్నాం, సన్ రైజర్స్ బెటర్ టీమ్ అని అనుకున్నాం. కానీ అతను కనుక మరి ఒకసారి బ్యాట్ జుడిపిస్తే ఐ థింక్ హీ విల్ విన్ ద మ్యాచ్ ఫర్ ఆర్ఆర్. సో అది పరిస్థితి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అది క్వాలిఫైర్ 2లో ఆర్ఆర్ వర్సెస్ జీటీ మధ్య జరగబోతుంది ఈ పోరు. మరి ఇక్కడ గెలిచి ఫైనల్కి ఎవరు చేరుతారు, ఓడిపోయి ఎవరి ఇంటి ముఖం పడతారనేది వేచి చూద్దాం.